పాఠ్యపుస్తకాల అంశంపై ఇద్దరు అధికారులపై సర్కారు వేటు వేసింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేష్కు బాధ్యతలను అప్పగించింది. అటు టీఆర్ఈఎస్ఐ కార్యదర్శి రమణ కుమార్కి ప్రింటింగ్ సేవల విభాగం డైరెక్టర్గా బాధ్యతలు కేటాయించింది గవర్నమెంట్. అయితే అధికారులను పక్కన పెట్టడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 12న ఖమ్మంలో బడిబాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన ఆయన తాము స్కూళ్ల రీఓపెన్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్కూళ్ల నిర్వహణతో పాటు పుస్తకాలు పంపిణీపై 5 నెలల నుంచి కసరత్తు చేసినట్టుగా వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కానీ ఆ రోజు సాయంత్రానికే పుస్తకాల్లో కేసీఆర్తో పాటు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల పేర్లు ఉన్నట్లుగా బయటపడింది. ఇది మీడియాలో రావడంతో సర్కార్ స్పందించింది. అది చివరకు అధికారులపై వేటు వేసే వరకు వెళ్ళింది. రాష్ట్రంలో ఇటీవల 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. అయితే ఆ బుక్స్లో ముందు మాటలో గత సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లతో ప్రింట్ చేశారు. ఇది కాస్త వైరల్గా మారింది. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. బుక్స్ ప్రింటింగ్ టైంలో తప్పు చూసుకోకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో వారిని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇప్పటివరకు పంపిణీ చేసిన పుస్తకాలతో పాటు పంపిణీ చేయని పుస్తకాలు మొత్తం తిరిగి పంపాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 24 లక్షల పుస్తకాలు వెనక్కి రానున్నాయి. వీటిని మళ్లీ ప్రింటింగ్ చేసి విద్యార్థులకు ఇవ్వాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది తెలుగు సబ్జెక్టు క్లాస్ మరింత ఆలస్యం కానుంది. ఇప్పుడు వెళ్లిన పుస్తకాలు మళ్లీ ప్రింటింగ్ జరిగి స్కూళ్లకు వచ్చే వరకు చాలా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. కొన్ని స్కూళ్లలో ముందుమాట పేజీని చింపివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ముందుమాట పేజీని చించి వెనుక పేజీలో అతికించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. జాతీయ గీతం, జాతీయ గేయాలను చివరకు చదవాలా అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో. కేసీఆర్ పేరు ఉన్నంత మాత్రాన ఆ పేరు తొలగించేందుకు జాతీయ గీతం ఉన్న పేజీని చించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు పుస్తకాలు వాపస్ తీసుకొని ప్రభుత్వం మీద పెనుభారం మోపడం మంచి పద్ధతి కాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చింపిన పేజీ మీద కేసీఆర్ పేరు ఉందో అదే పేజీ వెనుక జాతీయ గీతం అలాగే ప్రతిజ్ఞ కూడా ఉందని అన్నారు. అలాంటి జాతీయ గీతాన్ని చింపడం ఏంటని, దేశాన్ని రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టేనని మండిపడ్డారు. పుస్తకాలన్నీ కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెనుభారం మోపడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి పేరున్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది, ప్రెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మరి అలాంటి ప్రెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఆ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించాలి తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపసు తీసుకునే పద్ధతి మంచిది కాదు. ఇదే మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు ఈ రకంగా
పర్సనల్గా వెళ్ళేసి ప్రభుత్వ ఖజానాకి భారం మోపడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఊరుకున్న సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇతర రాష్ట్రాల్లో గత ముఖ్యమంత్రుల పేర్లు ఫోటోలతో ఉన్న వాటిని అందజేసి ప్రజాధనం కాపాడుతుంటే ఇక్కడ మాత్రం రివర్స్లో ఉందంటూ జనం మండిపడుతున్నారు. ప్రజాధనం కాపాడాల్సిన ప్రభుత్వం ఇలా వృధా ఖర్చులు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వృధా ఖర్చులు ఆపి ప్రజాపాలన చేపట్టాలంటూ కోరుతున్నారు.